International lab facility. Student-lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇక వేడైతే మాత్రం చెప్పనక్కర్లేదు, సమ్మర్ని కూడా బీట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసెంబ్లీల వారికి ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరి వైపు విజయం అనేది కాస్త దోబూచులాడుతోంది, ఎవరిని విజయ అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక నియోజకవర్గం సంతనూతలపాడులో అక్కడ ఎవరెవరు బరిలో ఉన్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం అక్కడ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు బరిలో నిలుస్తున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ బరిలోకి దించింది మేరుగ నాగార్జున, అలాగే టీడీపీ బరిలోకి దించింది బిఎన్ విజయ్ కుమార్. ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేరుగ నాగార్జున ప్రొఫైల్ చూద్దాం. ఎస్, మేరుగ నాగార్జున మాల సామాజిక వర్గానికి చెందిన నేత, ఏయులో ప్రొఫెసర్గా పనిచేశారు, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు మేరుగ నాగార్జున. ఇంకా 2009-2014లో వేమూరు నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2019లో వేమూరు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు మేరుగ నాగార్జున. ఇది మేరుగ నాగార్జునకు సంబంధించి ప్రొఫైల్. మూవింగ్ ఆన్, తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బిఎన్ విజయ్ కుమార్ ప్రొఫైల్ చూద్దాం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత బిఎన్ విజయ్ కుమార్. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు ఈయన. అలాగే 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు బిఎన్ విజయ్ కుమార్. 2014-2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారని చెప్పుకోవాలి బిఎన్ విజయ్ కుమార్. ఇక సంతనూతలపాడుకి సంబంధించి ఒక్కసారి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు షార్ట్గా, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సంతనూతలపాడు. బాపట్ల లోక్సభ స్థానంలో భాగవిధి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలు దీంట్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సంతనూతలపాడులో ఉన్న సమస్యలేంటి, అక్కడ ఏ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది, అక్కడ సమస్యలేంటి, ఎవరి వైపు అక్కడ ప్రజల మాటలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు, ఎవరిని తమ అభ్యర్థిగా కావచ్చు లేకపోతే తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, సంతనూతలపాడు ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఇక్కడ మంత్రి మేరుగ నాగార్జున బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ బరిలోకి దిగిన పరిస్థితి. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు ఏంటి, విజయం ఎవరి వైపు ఉందని చెప్పి అక్కడ చర్చ నడుస్తోంది, మొత్తంగా అక్కడ ఇష్యూస్ ఏంటి, ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారా? థ్యాంక్ యూ సచిన్. సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్కి వచ్చినప్పటికీ ఒంగోలు కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా లాస్ట్ 3 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటగా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీ కూడా బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గం సంతనూతలపాడు కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ గత 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అవుతారు. 2014 ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విజయ్ కుమార్ 2014లో ఓటమి, 2019లో ఓటమి, అదేవిధంగా 2024 కూడా టీడీపీ నుంచి సంతనూతలపాడు నుంచి అభ్యర్థిగా అయితే బరిలో ఉండిపోతున్నాడు. మరోపక్క మెరుగు నాగార్జున రాష్ట్ర మంత్రి స్థాయి హోదాలో అతను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లాకి, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ కింద ఉన్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గానికి కూడా వైసీపీ అభ్యర్థిగా అవుతున్నాడు. గతంలో కూడా వేమూరు నుంచి వచ్చినటువంటి మెరుగు నాగార్జున ఇక్కడ స్థానికేతరుడు కావటం వల్ల ఇక్కడ కొత్త సమస్య అయితే ఉంది. కానీ ఏ విధంగా ఈసారి అతన్ని ఆదరిస్తారు, స్థానికేతరుడిని ఆదరించడం సంతనూతలపాడు నియోజకవర్గానికి పెట్టింది పేరు. ఎందుకంటే గతంలో ఆదిమూలపు సురేష్ 2 సార్లు అక్కడి నుంచి గెలిచాడు. అదేవిధంగా కూడా ఇప్పుడు ఉన్న మెరుగు నాగార్జున కూడా అదే కోవలోకి వెళ్తాడా అనేది ఇప్పుడైతే అక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిసైడ్ ఫ్యాక్టర్ చేసేది ఎస్సీ సామాజిక వర్గానికి. ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఎటు పడితే ఆ పార్టీయే విజయం అయితే అందుకుంటుంది. కాకపోతే వాళ్ళని ప్రభావితం చేసేది అక్కడ కొత్త అగ్రవర్ణాలు చెప్పుకోవచ్చు. ఆ అగ్రవర్ణాలు ఏ విధంగా చేస్తారు ఈసారి, టీడీపీకి కొమ్ము కాస్తారా లేకపోతే వైసీపీని గెలిపించుకుంటారా అనేది కూడా పెద్ద చర్చ ఉంది. కాకపోతే ఇక్కడ సమస్యల విషయంగా తీసుకొచ్చినట్టయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి కొంత సమస్య అయితే ఉంది. అదేవిధంగా చేమకుర్తికి దగ్గరగా ఉన్నది, అది గ్రానైట్
క్వారీలు అక్కడ సమస్యలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నాయి. గతంలో నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి టీజే సుధాకర్ బాబుపై కొన్ని అవినీతి ఆరోపణలు రావడం కూడా కొంత వైసీపీకి డ్యామేజ్. ఈ డ్యామేజ్ని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా 2024 అనే విషయం పరిశీలిస్తే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ అయితే నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా 4 మండలాలు విస్తృత పర్యటన చేస్తూ పార్టీ కేడర్నంతా ఏకం చేసే పనులు అయితే ఉన్నారు. కానీ మెరుగు నాగార్జున ఇప్పుడు టీడీపీని ఏ విధంగా ఎదుర్కొని పోతున్నాడు? స్థానికేతరుడు, కేవలం కొంతకాల క్రితమే జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి హోదాలో వచ్చాడు, సంతరోజులపాటి నుంచి నేరుగా పోటీలో ఉండబోతున్నాడు. కానీ మెరుగు నాగార్జున పేరు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నట్టు వైసీపీ క్యాడర్ కూడా ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసిన సందర్భంలో కూడా ఇప్పుడు వాళ్ళు అంతర్గతంగా సహకరిస్తారా, లేకపోతే వైసీపీకి ముభావంగా ఉంటారా, లేకపోతే వైసీపీకి ఏ విధంగా వారు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ 2024 ఈ నియోజకవర్గంలో ఒక కొత్త విధానాన్ని అయితే బయటికి తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీకి అందరూ ద్రాక్షగా ఉన్నటువంటి విజయం ఒకసారి టీడీపీని ఏమైనా ఒరుస్తుందా, లేకపోతే సాంప్రదాయ విజయం అయినటువంటి కాంగ్రెస్కి వైసీపీకి ఇక్కడ మరోసారి సంతరోజులపాటు ప్రజలు పట్టం కడతారని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రజలు కొద్దిగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఎవరు వాళ్ళు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వారైతే ప్రచారంలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. సచిన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం సంతనూతలపాడులో సక్సెస్ ఎవరిది? అవును, అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జూన్ 4 ఫలితాలతో ఎవరు తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠకి తెరపడబోతోంది. సో చూద్దాం, జూన్ 4న రిజల్ట్స్ డే నాడు కలుసుకుందాం మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.